యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దేశంలో చేరింది. గతంలో పంజాబ్లో ఇస్తే తీసుకునే పరిస్థితి, మహారాష్ట్రలో ఇస్తే తీసుకునేటువంటి పరిస్థితి, అట్లాగే ఎక్కడైనా సరే ఫస్ట్లో ఇస్తే తీసుకునే పరిస్థితి, తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల వాళ్ళు ఇస్తే తీసుకునే పరిస్థితికి వచ్చారు, మహారాష్ట్రలో వాళ్ళు ఇస్తే తీసుకునే పరిస్థితికి వచ్చారు, బీహార్లో వీళ్ళు ఇస్తే తీసుకునే పరిస్థితికి వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చంద్రబాబుని శాసించే స్థాయిగా నాకు ఇన్ని కావాల్సిందే అనేటువంటి స్థాయి, పొత్తు పెట్టుకోండని యాచించే స్థాయికి తెలుగుదేశం పార్టీ చేరితే మాకు ఇన్ని ఇస్తారా లేదా అని దబాయించి తీసుకునేటువంటి స్థాయికి భారతీయ జనతా పార్టీ చేరింది. అట్లాగా ఓవరాల్గా చూసుకుంటే స్థాయి మారింది. 6 నెలలు సావాసం చేస్తే అటోళ్ళు ఇటు అవుతారంటారు. 10 ఏళ్ల అధికారం అటోళ్ళని ఇటు చేసింది. వాస్తవంగా అటోళ్ళు ఇటు అయ్యి అధికారం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అధికారంలో అవ్వాలి. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్, యూపీఏ, ఐఎన్డీఏ కూటమి తరహాలో రివర్స్ అవ్వాలి. కానీ 10 ఏళ్ల తర్వాతన క్రమంగా బలోపేతమైపోయి చివరికి అందరూ చేతులు కట్టుకునే స్థాయికి బీజేపీ తెచ్చుకుంది.